ఒక చిన్న గ్రామంలో ఒక పేద బాలుడుండేవాడు. అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఒకరోజు తన ఇల్లు పక్కన చిన్న పండు చెట్టు నాటాడు. ప్రతిరోజూ ఆ చెట్టుకి నీళ్లు పోసి ప్రేమగా మాట్లాడేవాడు. ఒకరోజు, "నువ్వు పెద్దదవుతావు చెట్టా, నీ పండ్లు నన్ను ఆకలితో ఉండనివ్వవు" అని చిరునవ్వుతో చెప్పేవాడు. కొన్ని నెలలు గడిచాయి. చివరికి ఆ చెట్టు పండ్లతో నిండిపోయింది. బాలుడి ఆనందానికి అవధులు లేకపోయాయి. కాని ఒక ఉదయం పెద్ద నీలిచిలక ఎగిరివచ్చి చెట్టులోని పండ్లు తీయడం మొదలుపెట్టింది. బాలుడు ఆశ్చర్యపడి కోపంతో, "నా చెట్టుకి పండ్లు ఎందుకు తీసుకెళ్తున్నావ్?" అని అరిచాడు. కాని చిలక ప్రతిరోజూ వచ్చి పండ్లు తీసుకెళ్లేది. కొద్ది రోజుల్లో చెట్టు ఖాళీ అయిపోయింది. బాలుడు నిరాశగా చెట్టు క్రింద కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తరువాత ఒక ఉదయం చిలక మళ్లీ వచ్చింది. కాని ఈసారి అది తన ముక్కులో బంగారు రంగు పండ్లు పట్టుకుని వచ్చింది. ఆ పండ్లను బాలుడి ఇంటి ముందుంచి మెల్లగా ఎగిరిపోయింది. బాలుడు ఆశ్చర్యపోయి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడతనికి అర్థమైంది, చిలక తన పండ్లు దొంగిలించలేదు. అవి అడవిలో నాటి కొత్త చెట్లు పెరిగాక ఆ చెట్ల పండ్లు తిరిగి తనకు తెచ్చింది. బాలుడు చేతులు జోడించి, "క్షమించు చిలకమ్మా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను" అని అన్నాడు. చిలక ఆకాశంలో ఎగురుతూ సూర్యకాంతిలో మెరుస్తూ కనిపించింది. మొత్తానికి మనం కోల్పోయామనుకున్నదే కొన్నిసార్లు మన జీవితంలో ఆశీర్వాదంగా తిరిగివస్తుంది. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.